Tirupati district. సో భారతదేశంలో మరి సంఘాలు ఎంతగానో విస్తరించబడుతున్నాయి. సంఘ సభ్యులు కూడా ఎంతో మంది విస్తరించబడుతున్నారు. We're seeing more and more men when we're coming together. సో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఒకటి తర్వాత జరుగుతూ ఉంటే ఎక్కువ మంది ఇక్కడ మరి కూడుకోవడం నిజంగా చూస్తూ ఉన్నాను. Now this may be the largest gathering of men that we have had. ఇప్పుడు వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క మీటింగ్ లో కల్లా ఈ రోజు మరి ఎక్కువ మంది సభ్యులు కూడుకున్నారని నాకు కనిపిస్తూ ఉంది. Let me say again that I'm so thankful for Brother Tej and for his talents. సో నన్ను బట్టి నిజంగా నన్ను బట్టి బ్రదర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారట. I've known Brother Tej now for 3.5 years. సో నాకు గత 3.5 సంవత్సరాలుగా మరి బ్రదర్ గారికి నేను తెలుసు. And he almost feels like my son. నిజంగా నా కుమారుడు లాగా నేను ఇతన్ని ఫీల్ అవుతున్నాను. But his color is a little different. అయితే కొంచెం కలర్ విధంగా అయితే అతనికి నాకు కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. So it's very important that we have this meeting because now you have done wonderful work in evangelism. That is step number 1. సో సువార్త పరిచర్యలో ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. In Paul's missionary journeys, on the first missionary journey, he was focusing on evangelism and creating congregations. సో పౌలు గారు మొదటి యొక్క మిషనరీ ప్రయాణంలో కూడా ఈ యొక్క సువార్త పరిచర్యలో మరి ఎప్పుడు కూడా సువార్తను చెప్పడానికి మరి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. The second missionary journey was focusing on establishing the church. పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం మొత్తం కూడా సువార్త ప్రకటించడం దాని మీద దృష్టి పెట్టారు. అయితే రెండవ మిషనరీ ప్రయాణంకి వచ్చేసరికి మరి సంఘాలు స్థాపించడాన్ని మరి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. So it is in Andhra that we've been focusing on evangelism. Now we need to be focusing on establishing the churches. సో ఇప్పటి వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మనము ఇన్ని సంవత్సరాలుగా సువార్త ప్రకటించిన దాని మీదే మనం అంతా దృష్టి పెట్టాము. అయితే ఇప్పటి నుంచి మరి సంఘాలు స్థాపించడం అనేటువంటి ఒక విషయం మీద ఇప్పటి నుంచి మనము మరి ప్రాముఖ్యత తీసుకోవాలి. An example of this is in Acts chapter 14. సో ఉదాహరణకి మనము బైబిల్ యొక్క గ్రంథంలో కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం కనుక మీరందరూ కూడా ఓపెన్ చేస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. In Acts 14 and verse 1, Paul had come to Iconium. సో మొదటి వచనంలో పౌలు గారు ఈకోనియలకు రావడం జరుగుతుంది. ఈకోనియా అనేటువంటి ప్రాంతానికి. And we remember how he had been preaching in Iconium. సో ఈకోనియాలో అతడు ఏ విధంగా బోధించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చదవగలుగుతాం. They wanted to stone Paul. సో వారందరూ కూడా పౌలును రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. And so Paul, he went to Lystra. సో అక్కడ అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు అతడు ఈకోనియా నుండి లుస్త్రాకు వెళ్లిపోవడం. And then at Lystra, the men from Iconium, they came down to Lystra and they stoned Paul there. సో ఈకోనియాలో ఉన్నటువంటి యూదులు లుస్త్రకు కూడా వచ్చి పౌలును రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి అక్కడ కూడా మరి వెంటాడుతూ ఉన్నారు పౌలుని. They thought Paul was dead. సో వాళ్ళు ఏమనుకున్నారంటే పౌలు చనిపోయాడేమో అని వాళ్ళు అనుకున్నారు. The next day he got up, he went into the city. అయితే తర్వాత రోజు జరిగిన విషయం ఏంటంటే పౌలు గారు వెంటనే లేచి మరి ఒక ప్రాంతంలోనికి పట్టణంలోనికి వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతాం. And then our brother Paul, he went to Derbe. సో పౌలు గారు అక్కడ లుస్త్రా నుంచి దెర్బేకు వెళ్ళడం జరుగుతుంది. And then from Derbe, he told Barnabas, we have to go back. సో దెర్బేకు వెళ్ళిన తర్వాత పౌలు గారు బర్నబాతో సంభాషించడం జరుగుతుంది. మరలా మనం వెనక్కి వెళ్లి ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించాలి అని బర్నబాకు చెప్పడం జరుగుతుంది. So somebody please read verse 21, 22, and 23. సో ఎవరైనా కూడా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు గనుక చదివినట్లయితే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియోకియకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనియు వారిని హెచ్చరించింది. వారు మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. So the point is that Paul says, okay, now we've baptized these individuals, now we have to confirm them in the faith. సో ఇప్పటి వరకు మనం సువార్త ప్రకటించి ఆత్మలు రక్షింపబడిన తర్వాత
వారు ఆ యొక్క విశ్వాసంలో ఉన్నారా లేదా అని మనమంతా కూడా పరీక్షించాలి అని వీరు మాట్లాడుతున్నారు. You know, if you're going out to gather eggs from the chickens, if you have a hole in the basket, when you get back to your home, there'll be no eggs. When you're taking eggs from chickens, if you're putting them in a basket, if there's a hole in the basket, there'll be no eggs. సో మనము ఎగ్స్ గుడ్లను కొనుక్కునేటప్పుడు వెళ్ళినప్పుడు ఒక సంచి తీసుకుని వెళ్తూ ఉంటాం కదా, ఆ యొక్క సంచిలో కనుక చిల్లు కనుక ఉన్నట్లయితే మనం గుడ్డులు వేసినటువంటి యొక్క సంచిలో మనకు తెలియకుండానే ఆ గుడ్డులు కనిపించుకుంటూ పోతూ ఉంటాయి. We have to be sure that as we're teaching souls and baptizing souls, they're not slipping through our fingers. సో మనం సువార్త ప్రకటించి ఆత్మను రక్షించేటువంటి ఒక గొప్ప పరిచర్యలో ఆ రక్షింపబడినటువంటి ఆత్మలు విశ్వాసంలో స్థిరపడి ఉన్నాయా లేదా, లేకపోతే విశ్వాసంలో నుంచి తప్పిపోయారా అని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. I can imagine it may have been difficult for Barnabas when Paul said to him, "We're going to go back to Lystra." సో పౌలు గారు బర్నబాతో యొక్క మాట చెప్పినప్పుడు మనం ఎక్కడైతే ఆత్మను రక్షించి సువార్త ప్రకటించి ఇంతవరకు వచ్చేసామో మరలా మనం వెనక్కి తిరిగి ప్రతి ప్రాంతానికి వెళ్లి వారు రక్షింపబడినటువంటి ఆత్మలో విశ్వాసంలో ఉన్నారా లేదా అని మనం పరీక్షిద్దామని చెప్పినప్పుడు బర్నబాకు ఇష్టం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. And I'm sure Barnabas would have said to Paul, "What do you mean we're going back to Lystra? They stoned you in Lystra." సో పౌలు గారు ఆ మాట చెప్పిన వెంటనే బర్నబా ఏమనుండేవాడంటే, నిన్ను ప్రతి ప్రాంతంలో రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు కదా, మరలా ఆ ప్రాంతాలకు వెళ్లాలని నీకు ఎలా అనిపిస్తోంది అని బర్నబా గారు అడుగుంటారు అని అనిపిస్తుంది. But Paul, he didn't care. అయితే పౌలు తన యొక్క ప్రాణాలు కూడా ఎప్పుడు కూడా లెక్క చేసినటువంటి వ్యక్తిగా మనకు He కనిపించాడు. loved souls. సో అతడు ఆత్మల రక్షణ అనేటువంటి ఒక గొప్ప పరిశీలన ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు. And he wanted to be sure that those souls in Iconium, Lystra, and Derbe were confirmed in the faith. సో ఈకోనియలో కానివ్వండి, లుస్త్రాలో కానివ్వండి, దెర్బేలో కానివ్వండి, రక్షింపబడినటువంటి ఆత్మల నిమిత్తం అంతా కూడా పౌలు గారు ఎంతో సంతోషించేటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. So it's not our objective to get souls into the water of baptism. Our objective is to get souls to heaven. సో బాప్తిసాలు ఇవ్వడం మన ధ్యేయం కాదు కానివ్వండి, సో రక్షింపబడినటువంటి ఆత్మలు పరలోకానికి చేరుతున్నాయా లేదా అనేటువంటిదే మన యొక్క టార్గెట్. And it's God's plan that that's done through the church. సో దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఇవంతా కూడా మరి సంఘములోనే జరగాలి అనేటువంటి ఒక క్రమాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. And God has always he has had a form of leadership in his people. సో దేవుడు తన యొక్క ప్రజల నిమిత్తమై ఒక నాయకత్వాన్ని దేవుడు ముందు నుంచి ఏర్పరిచినట్లుగా మనం చూడగలుగుతాం. Now the Apostle Paul, he had the ability to lay his hands on another man to give him knowledge. సో పౌలు గారికి మరి ఎదుటి వ్యక్తికి తన యొక్క జ్ఞానాన్ని మరి పంచివ్వడం కానివ్వండి, ప్రయోజనకరమైనది ఏది కూడా దాచిపెట్టుకోకుండా బహిరంగంగానూ ఇంటెంటనో అతడు ప్రశ్నించినట్లుగా అలాంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు. You know, 1 Corinthians chapter 12 talks about the spiritual gifts. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మరి ఆత్మల యొక్క ఆత్మీయ వరముల గురించి అక్కడ వివరించడం జరుగుతుంది. Now Paul, he could do that. We cannot do that. సో పౌలు గారు అలా చేయగలుగుతారు కానీ మనకు అలాంటి శక్తి కానివ్వండి, అలాంటి వరాలు కానివ్వండి లేదు. Brother Sudhir, he cannot do that. సో బ్రదర్ సుధీర్ గారు కూడా ఆ విధంగా చేయలేరు. Brother Don, he cannot do that. సో నేనైనా కూడా అలాంటి మరి చేయలేను అలాంటి పనులు. Only the apostles could do that. ఓన్లీ అపోస్తులను మాత్రమే చేయగలిగినటువంటి శక్తి దేవుడు వారికి మాత్రమే ఇచ్చాడు. So today, if we want to have elders, we have to prepare ourselves. సో ఈ రోజు ఒక సంఘ పెద్దగా నియమించబడేటువంటి ఒక వ్యక్తి గురించి మనం అందరం కూడా మరి ప్రిపేర్ అవ్వాలి. We have to study. సో దాని గురించి మరి దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి. We have to know the qualifications that God has given us. సో ఒక సంఘ పెద్దగా ఉండడానికి ఎలాంటి అర్హతలు కావాలి. That's why this meeting is so important as we're working on establishing elders in the churches in Andhra. సో కాబట్టి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కూడిక చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక సంఘ పెద్దగా నియమించేటువంటి వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటువంటి గొప్ప గొప్ప పాఠాలు ఈ రోజు చెప్పబోతున్నాం. Please turn your Bibles to Numbers chapter 27. సో మీరందరూ కూడా సంఖ్యాకాండము 27వ అధ్యాయము తీసినట్లయితే సంఖ్యాకాండము 27వ అధ్యాయము Numbers 27. Please read verse 15 through 17. సో 15 నుంచి 17 వచనాలు గనక మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 17వ అధ్యాయం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను,
యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. బ్రదర్ ఒకసారి రివర్స్ చెప్పండి. Numbers 27వ అధ్యాయం సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17 నుంచి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము థామస్ 15 to 17. ఫ్రమ్ 15 to 17 15 నుంచి 17 వచనాలు. మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. యెహోవా సమాజము కాపురులేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒక నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండటం సమర్థుడై ఉండవలెను. Now the point from this verse is Moses is saying to God, we need someone as a leader. సో ఇక్కడ మోషే గారు ఏం చెప్తున్నాడంటే దేవుడికి, వీరందరినీ కూడా నడిపించడానికి మనకు ఒక నాయకుడు కావాలి అంటున్నాడు. The people, they need someone that they can look at when he's coming in and going out. మరి ప్రజలందరూ కూడా మరి దేవుడు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలను మరి చేయడానికి ఒక నాయకుడు ముందు వెళుతూ మరి వస్తూ మరి పోవడానికి ఒక నాయకుడు కావాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. And that person needs to be an example. సో ఆ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. Now God has always recognized we need a leader, but he knows our leaders need to be examples. సో నాయకుడిగా నియమింపబడేటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడూ కూడా అతనికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం ఉందా లేదా అని పరీక్షిస్తాడు. I want to go to John chapter 13. సో యోహాను సువార్త 13వ అధ్యాయము In verse 16. 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మేము చెప్తున్నాము. Now the greatest example that we have ever had is Jesus Christ. సో మనకు అందరికంటే కూడా ఒక గొప్ప నాయకుడిగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. And what Jesus is saying in this verse is you need to do as I have done. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేఖనంలో ఏం చెప్తున్నారంటే, నేను ఏవైతే కార్యాలు నా జీవితం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా నన్ను చూసి నన్ను వెంబడించండి అంటున్నాడు. And what Jesus had done here is he had washed the disciples' feet. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే తన యొక్క శిష్యుల పాదాలను ఆయన కడిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. And so he washed the disciples' feet in order to be an example to those disciples of the way they should be leaders. శిష్యులకి ఒక మాదిరికరమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూడగలుగుతాం. It's very important that all of us understand being a leader does not mean that you are the boss. సో ఒక నాయకుడిగా నియమించబడేటువంటి వ్యక్తి ఏదో తన ఒక అధికారి అను ఎలాగో ఫీల్ అవ్వకూడదు, కానీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మరి జీవించేటువంటి వ్యక్తిగా అతను ఉండాలి. Many years ago, I met Brother Bose. సో కొన్ని సంవత్సరాల క్రితము బ్రదర్ బోస్ గారిని నేను కలవడం జరిగింది. And when I met Brother Bose, I said, I am Don. సో బ్రదర్ బోసన్ గారిని కలిసినప్పుడు నేను డాన్ గా నేను ఫీల్ అయ్యాను. He said, I am boss. సో తనకు నా పేరు ఏదంటే నేను బాస్ అన్నప్పుడు I said, no. నువ్వు బాస్ కాదు. No one can be the boss. సో ఏ వ్యక్తి కూడా తనకు తానుగా బాస్ అయితే ఉండడు. He said, I am boss. సో అతను ఏమంటున్నాడంటే నేను బాస్ అంటున్నాడు. I said, no. సో కాదు ఆ విధంగా కాదు. Only God, He is the boss. సో దేవుడు మాత్రమే ఇప్పుడు కూడా ఒక బాస్ గా మనందరికీ ఉన్నాడు. You cannot be a boss. సో మనం ఎవరో కూడా మనంతటా మనమే బాస్ గా ఉండకూడదు. So again, He said, I am boss. సో మళ్ళా నేను ఎంత చెప్తున్నా కూడా ఏమంటున్నాడంటే నేను బాస్ అంటూ ఉన్నాడు. I said, you are not the boss. నువ్వు నిజంగా బాస్ అనే వ్యక్తి కాదు అంటున్నాడు. And then someone explained to me his name is Bose. సో అతని యొక్క పేరే బోస్ అని చెప్పి నాకు అర్థం అవడానికి వేరొక పర్సన్ వచ్చి చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు. So what I'm saying, brothers, is none of us is the boss. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చునేటువంటి ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఒక అధికారి కానివ్వండి, ఒక బాస్ కానివ్వండి కాదు. And when Jesus washed the disciples' feet, He was showing those disciples, none of you are the boss. సో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల పాదాలు కడిగేటప్పుడు
మీలో ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఒక యజమానిగా మీరు ఊహించుకోకూడదు, ఒక అధికారిగా మిమ్మల్ని మీరు ఊహించుకోకూడదు అని ఒక ఉదాహరణగా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. So if Jesus was willing to wash the disciples' feet and to serve in that manner, we definitely need to serve and wash the disciples' feet. సో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల పాదాలను ఏ విధంగా తగ్గించుకొని కడిగారో, ఈ రోజు మనమందరము కూడా మన యొక్క సేవా పరిచర్యలో మనల్ని మనమంతగా తగ్గించుకుని మరి ఇతరుల యొక్క పాదాలను కడిగేటువంటి తగ్గింపు మన జీవితంలో ఉండాలి. You see, being an elder does not mean that you're always wearing nice clothing and everyone is obeying you. సో ఒక సంఘ పెద్దగా నియమించేటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా ఊహించుకుని ఉంటారంటే పెద్ద పెద్ద సూట్లు, పెద్ద పెద్ద డ్రెస్సులు, మరి ఇలాంటి విధంగా కూడా ఎప్పుడు కూడా ఒక అధ్యక్ష పదవిలో ఉండేటువంటి వాడు దీనిని బట్టి అతనికి ఆ యొక్క పదవిని ఇవ్వడం జరగదు. I used to be an elder. సో నేను మా యొక్క సంఘంలో నేను ఒక సంఘ పెద్దగా ఉన్నాను. If someone needed to scrub the toilet, I would scrub the toilet. సో ఎవరైనా కూడా బాత్రూమ్ వచ్చి క్లీన్ చేయండి అనేటువంటి పని నాకు చెప్పినప్పుడు నన్ను నేను తగ్గించుకొని ఖచ్చితంగా నేను ఆ పని నేను చేస్తాను నేను. So what I'm saying is, any man who gets puffed up or thinks of himself too highly, he can't be an elder. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తనను తాను హెచ్చించుకొని తనను తాను డంబంగా ఊహించుకునేటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా అధ్యక్ష పదవిలోనికి ఒక నాయకుడిగా నియమించబడలేడు. We need to be the example of Jesus Christ. సో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మాదిరిగా మనకు ఉన్నారో మనము కూడా ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. Tell somebody else, you need to come and scrub the toilet. We will scrub the toilet. సో ఎవరైనా కూడా మరి ఏదైనా ఇట్లా వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయండి, లిటిల్ క్లీన్ చేయండి అని చెప్పినప్పుడు బ్రదర్ మేము వెళ్ళి క్లీన్ చేస్తాం అనేటువంటి తగ్గింపు మీలో ఉండాలి. I want to go to Matthew chapter 20. సో మత్తయి సువార్త 20వ అధ్యాయం కనుక తీసినట్లయితే In Matthew chapter 20, verse 27 to 28. సో మత్తయి సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. ముక్కుడే ఉండకూడదు, వాడు మీ దాసుడే ఉండవలేడు. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేసుకోవడం రాలేదు కాబట్టి పరిచారం చేయబడటం అనేక విమర్శలు చేయడానికి కాదు, ప్రాణం చేసినట్టు చెప్పాను. So whoever is to be the leader should be a servant. సో వీళ్ళు ఎవరైతే నాయకుడిగా ఉండాలి అని అనుకుంటారో వారు మొదటిగా పరిచారము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. And then it says in verse 28, Jesus, he gives us that example. సో 28వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక ఉదాహరణగా నిలిచి వెళ్ళిపోయారు. And he says, even the Son of Man came not to be ministered to, but to minister. సో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచారం చేసేటువంటి వ్యక్తిగా అతను వచ్చాడు గాని ఆయన ఒక నాయకుడు గాను అధికారం గాను మరి గొప్ప హెచ్చించుకోవడానికి ఆయన రాలేదు. So if any man thinks, okay, I can become an elder and other people, they will serve me. No. You can't be an elder with that attitude. సో ఎవరైనా కూడా సంఘ పెద్దగా నియమించబడిన తరువాత ఒక నాయకుడిగా నియమించబడిన తరువాత ఇప్పుడు అందరూ నా మాట వింటారు, నన్ను లెక్క చేస్తారు, అందరూ నా కిందే ఉంటారు అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా మనకు రాకూడదు. James taught us in James chapter 4 verse 10. సో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది. Humble yourselves in the sight of God and he will lift you up. సో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అనేటువంటి వచనాన్ని మనం చూడగలుగుతాం. I believe one of the reasons that we have been so effective in teaching the gospel among all of you men is because you are humble men. సో మనమందరము సువార్త ప్రకటించేటువంటి క్రమంలో మనమందరం కూడా తగ్గించుకునేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. You know, Moses, he was a good leader. సో మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా మనకు కనబడతాడు పాత నిబంధనలో. And in Exodus chapter 3, when God called him to lead, he said, I can't lead. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిపించినప్పుడు మరి నీవు నా యొక్క ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తీసుకుని రావాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నేను నాయకుడిగా ఉండలేను అని దేవుని దగ్గర సాకులు చెప్పడం మనం చూస్తాం. He said, the people, they will not follow me. సో ఆయన ఏమంటున్నాడంటే ఆ ప్రజలు నా మాట వినరు, నన్ను నమ్మరు అంటున్నాడు మోషే గారు. He said, I'm not a good speaker. సో నేను ఒక మంచి మరి మాట నేర్పరిని కాదు, మాటకారిని కూడా కాదు అంటూ ఉంటాడు. And so he recognized that it was not Moses. Moses was a humble man.
Moses was a humble. మోషే గారు తనను తాను బాగా తగ్గించుకునేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుడే తనకు ఒక నాయకుడిగా పదవిని ఇస్తూ ఉంటే అతను ఏం చేస్తున్నాడంటే దానిని తిరస్కరించి నా వల్ల కాదు, నాకు నోటి మాన్యం గలవాడినని తనను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. That's what God was searching for. సో దేవుడు ఆ యొక్క లక్షణం ఉన్నటువంటి వ్యక్తినే దేవుడు ఎప్పుడూ కూడా మరి వెతుకుతూ ఉంటాడు. God did not want a man with a good speaking ability. సో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడూ కూడా ఎన్నుకోడు. He didn't want a man who necessarily was a natural leader. సో తనకు తానుగా ఒక మరి స్వాభావికంగా తన జీవితంలో తగ్గించుకుని ఒక నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉంటాడు. God wanted a man who was humble. సో తనను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తినే దేవుడు ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉంటాడు. And so in Andhra Pradesh, one of the biggest problems we're going to have with installing elders is going to be pride and humility. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క సంఘ పెద్దలు నియమించాలి అంటేనే ఆ పదవిలో ఏదో అధికారం ఉంది అనేటువంటి విధంగా మీరందరూ కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. Because in many of the congregations, you have the preacher, he started the work and he is preaching in that congregation. సో జరుగుతున్నటువంటి ఎన్నో సభల్లో కానివ్వండి, కూడికల్లో కానివ్వండి, ఎవరైతే ఎక్కువగా బోధిస్తూ సువార్త చేస్తూ ఉంటారో వారు మాత్రమే అన్నిట్లో బోధిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో మరి ప్రాముఖ్యత తీసుకుని ముందు నిలబడుతూ ఉంటారు. And he has always been in charge. అన్నిటికీ కూడా అతడే ఒక నాయకుడిగా నాయకత్వాన్ని వహిస్తూ ఉంటాడు. And so now it's very difficult for him to let someone else come in and he is in subjection to the elders. సో అలా అందరికీ పైవాడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మరి బోధించేటువంటి అవకాశాన్ని కానివ్వండి, ఇతరులను నడిపించేటువంటి అవకాశాన్ని కానివ్వండి, తన ప్లేస్ ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. Yesterday I was talking with some men and they have appointed elders in their congregations now. సో నేను కొన్ని దినాల క్రితం ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క సంఘాల్లో మరి సంఘ పెద్దలుగా నియమించేటువంటి యొక్క అవకాశం వచ్చినప్పుడు I asked them, I said, what was the biggest problem you had to appoint elders? సో సంఘ పెద్దలు నియమించడానికి మీలో ఉన్నటువంటి యొక్క సమస్య ఏమిటి అని నేను అడిగాను వాళ్ళని. They said the biggest problem was me. సో అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ సమస్య నేను అంటున్నాడు ఆ యొక్క వ్యక్తి. Because I thought if I put these elders in, they'll push me out. సో నేను ఎప్పుడైతే సంఘ పెద్దలను నియమిస్తానో అప్పుడు నన్ను వాళ్ళు పక్కకు నెట్టేయడం జరుగుతుంది. And they said, that's not the way it has been. సో ఆ విధంగా జరగడం అయితే నాకు ఇష్టం లేదు. Now that the elders are appointed, the elders are helping with the work. సో సంఘ పెద్దలను నియమించేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వారి యొక్క సువార్త పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడం విధంగానే మనం ఆలోచించాలి. When there's someone in the church who is in the hospital, the elders, they go visit them in the hospital. సో ఎవరైనా కూడా అస్వస్థతల్లో మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి సంఘ పెద్దలందరూ కూడా వారి వెళ్ళడం, సందర్శించడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. And when they're the church members, if they're not present, the elders, they go to their home to ask them, why you didn't come to the worship service. మన సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు ఎవరైనా కూడా ఒక ఆదివారం రాలేని పక్షంలో సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే వారి యొక్క ఇంటిని, గృహాలను మరి వెళ్ళి మరి ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయాలన్నీ కూడా పరామర్శిస్తూ ఉంటాడు. And so these men said, it's much easier now because we have elders. సో ఇలాంటి పనులు అధ్యక్ష పదవి చేయడం ఇలాంటి పనులన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. They said, I have the freedom now. I have more freedom to do evangelism because the elders are helping me to take care of the church. సో నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తికి ఇలాంటి పనులన్నీ కూడా చేయడం అనేది చాలా సులువైనటువంటి పనిగా అతను ట్రీట్ చేస్తూ ఉంటాడు. And another man, he said, I have the same problem. I thought the elders, they'll push me out of the church. సో నాకు కూడా ఇదేటువంటి అంటే ఈ సంభాషణ అనేది డాక్టర్ గారికి ఇంకొక వ్యక్తికి జరుగుతుంది. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మరి సంఘ పెద్దలు నియమించేటువంటి క్రమంలో వారిని కనుక ఒకసారి నియమించేస్తే నా స్థానం ఎక్కడ పోతుందో అని అతను భయపడుతూ ఉన్నాడు. So he said in his own mind, it's okay. If they push me out of the church, I'll just go start more work. సో ఎప్పుడైతే వాళ్ళు సంఘ పెద్దలుగా నియమించేసిన తర్వాత ఒకవేళ నన్ను కనుక వాళ్ళు తిరస్కరించేసి నన్ను కనుక పక్కన నెట్టేస్తే నేను మరలా స్టార్టింగ్ నుంచి ఈ యొక్క పనిని ప్రారంభించాలి అని అనుకుంటాడు. So brothers, do not be afraid of this. సో కాబట్టి నా ప్రియ సహోదరులారా ఎప్పుడూ కూడా ఇలాంటి విధంగా మీరు ఇప్పుడు మీ మనసుల్లో మీరు భయపడకండి. You
We've been starting congregations. Now we need to confirm those congregations in the faith. సో మీరు సంఘాన్ని స్థాపించిన తరువాత ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా మరి బలంగా ముందుకు వెళ్ళడానికి మీరు అందరూ కూడా ప్రోత్సహించాలి. And there's no need for us to argue because this is the will of God according to His word. సో దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారిగానే ఈ యొక్క పనులన్నీ కూడా మనం చేయబద్ధమై ఉన్నాం. And so if we're going to obey God, this is what we have to do. సో దేవునికి నిజంగా మీరు లోబడేటువంటి వ్యక్తులుగా ఉంటే మరి దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి. In 1 Timothy chapter 6 verse 11, సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే it says, "Thou man of God." సో ఒక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఏమంటాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. If we're going to be men of God, we have to do everything according to God's way. సో మీరు నిజంగా దైవజనులుగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగానే మీరు ముందుకు వెళ్ళాలి. Not according to my way. సో మీ ఇష్టం చొప్పున, మీ చిత్తం చొప్పున మీరు ఏ పని కూడా మీరు Not చేయకూడదు. according to Sudir's way. సో మన సుధీర్ బ్రదర్ గారు చెప్పినట్టు కూడా మీరు చేయకూడదు. Not according to Vina's way. వినోద్ గారు చెప్పినట్లుగా కూడా మనం చేయకూడదు. But according to God's way. సో దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన చిత్తాన్ని మాత్రమే మనం చేయబద్ధమై ఉన్నాము. And in 2 Timothy chapter 3 verse 17, సో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కనుక మనం it చూసినట్లయితే says that He has furnished the man of God with everything that we need to know. సో దైవావేశం కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. So we don't rely on the wisdom. The man of God relies on instruction from God, not on instruction from other men. సో దైవజనుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తం ఏమిటి, మరి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఏమి సెలవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క విషయానికే ప్రాధాన్యత ఇవ్వాలి గాని మనుషులు ఏం చెప్తున్నారు, మనుషులు ఎప్పుడు కూడా అందులో చూడకూడదు. You know, I told the brothers yesterday, I was teaching, and I told the brothers, I am not a pope. You know, like a pope in RC church. నేను నిన్న దిన నా సహోదరులతో మాట్లాడుతున్నటువంటి ఒక సభలో నేనేమన్నానంటే, నేను ఒక పోప్ ని కాదు అనేసి మరి బ్రదర్ గారు చెప్పడం జరుగుతుంది. You know, the pope, he tells the people what they should believe. సో పోప్ అంటే మీరందరికీ కూడా తెలిసి కొన్ని డినామినేషన్స్ లో కొంతమంది పోప్ గా నియమిస్తూ ఉంటారు. సో అలాంటి పోప్ నేను కాదు అని బ్రదర్ గారు చెప్పడం జరిగింది నిన్న. And the people believe him. సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని నమ్మడం కంటే కూడా ఆ పోప్ ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. But we are not RC. సో మనం ఎవరు కూడా అలాంటి డినామినేషన్ కి సంబంధించినటువంటి వారం అయితే కాదు. We are not CSI. సో సిఎస్ఐ కి సంబంధించిన డినామినేషన్ కూడా కాదు. We are Christian Sabbath. సో మనమందరము కూడా మనమందరము కూడా క్రీస్తు సంఘ సభ్యులుగా మనమందరం కూడా ఉన్నాము. And in God's church, we go to the Bible to see what is the will of God. సో దేవుని సంఘములో దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలోనికి మనం వచ్చేసేయాలి. And we do it according to Him. We do it according to the example of Jesus Christ. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉదాహరణగా తన యొక్క జీవితాన్ని మాదిరికరంగా ఉంచాడో అదే విధంగా మనం కూడా మన యొక్క జీవితాలను మనం మాదిరికరంగా నడిపించుకోవాలి. Jesus, He was in heaven on an equality with God the Father, Philippians chapter 2, 5 through 9. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు పరలోకములో మరి దేవునితో సమానుడుగా ఉన్నాడు అనేటువంటి వచనాన్ని మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడగలుగుతాం. And even though He was in heaven on an equality with the Father, He emptied Himself and He came to the earth to be an example for me. సో యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. And this is the greatest example of humility ever in the history of mankind. అసలు తగ్గించుకోవడం అనే దానికి ఉదాహరణగా ఇంతకంటే ఒక గొప్ప ఉదాహరణగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువారిలో తప్ప ఇంక ఎవరిలో కూడా మనం చూడలేము. Jesus, He is God. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా దేవుడై ఉన్నాడు. ఆయన He is equal to the Father.
సో దేవునితో తండ్రితో ఆయన సమానుడుగా ఉండడం మనం చూడగలుగుతాం. Philippians 2:5-9. He's equal to the Father. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇదే వచనాన్ని మనము చూడగలుగుతాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక అని ఉంటుంది. But he humbled himself and he came to the earth for you and I, so I should humble myself for the church also. సో ఆయన అంత గొప్ప ఉదాహరణగా అంత గొప్ప స్థానములో అంత గొప్ప సింహాసనంలో ఉన్నప్పటికీ కూడా మనందరి నిమిత్తము మనము కూడా ఏ విధంగా తగ్గించుకోవాలనేటువంటి ఒక ఉదాహరణగా ఆయన తన యొక్క జీవితాల్లో మరి ఇక్కడికి వచ్చాడు భూమి మీదకి. So please look at 1 John chapter 1 verse 1. సో మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే, మొదటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. Please read. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మేము వాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచుతామో ఏది నిదానించి కనుగొంటిమో ఆ చేతులు దేనిని తాకి చూస్తున్నో అది మీకు తెలియజేస్తున్నాము. Jesus came and he lived among us to show us how to be humble. సో యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఎలా తగ్గించుకొని బ్రతకాలి అని ఆయన మనకు నేర్పించి వెళ్ళిపోయాడు. And Jesus said in John chapter 5, I'm not doing my will, I'm doing the will of the Father. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తము అంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటాడు. He gave us that example. సో ఆయన ఒక ఇలాంటి ఉదాహరణ మనకు అందరికీ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. When Jesus was in the Garden of Gethsemane and he was praying and he said, God, not my will be done, your will be done. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మరణం చివరి దినాలలో ఆ యొక్క గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చును గాక అని ప్రార్థన చేసినట్టుగా ఆ యొక్క సందర్భాన్ని మనం చూడగలుగుతాం. So all of us, we need to understand we, like Jesus, are supposed to follow the will of the Father. సో మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తండ్రిని ఫాలో అయ్యాడో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో మనమందరం కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి వారముగా ఉన్నాము. Amen. ఆమేన్. Amen. Yeah. All of you men are listening so well. మీరందరూ కూడా చాలా చక్కగా వింటూ ఉన్నారు. I've been trying to see if any man's going to sleep. No one's going to sleep. ఎవరైనా ఇక్కడ నిద్రపోతున్నారా అని చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. That's very encouraging. నిజంగా చాలా ప్రోత్సాహంగా ఉంది నాకు అలా. Usually, because you're listening to an English and then you're listening to a translator, people start to go to sleep. నిజంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత చెప్పేటువంటి ప్రసంగాలు విన్నప్పుడు ప్రజలు చాలా సాధారణంగా నిద్రపోతూ ఉంటారు. Especially when it starts to get hot. నిజంగా ఇలా ఎండగా ఇలాంటి క్లైమేట్ ఉండేటప్పుడు And after you've had idlis for breakfast, మీరందరూ కూడా తెల్లారి ఇడ్లీలు దోశలు తినేసి వచ్చేసి ఉంటారు కాబట్టి ప్రసంగం వినేటప్పుడు చాలా you'll start to get sleepy. కాబట్టి నిద్ర అనేది వచ్చేస్తూ ఉంటుంది. I told one man yesterday. నిన్నటి దిన ఒక సహోదరుడికి నేను ఈ విధంగానే చెప్పాను. I said in Acts chapter 20, the Apostle Paul, he was preaching. సో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు గారు మరి అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటాడు. And this man Eutychus was sitting in the window. సో ఆ యొక్క ప్రసంగంలో ఒక యవ్వనుడు మరి 3వ అంతస్తులో ఒక కిటికీ దగ్గర కూర్చొని వింటూ ఉంటాడు. And Eutychus, he went to sleep. మరి అతనికి ఆ నిద్ర వలన జోగి ఏం చేస్తాడంటే, so I'm thinking, if you're going to sleep, I should not feel insulted because even they went to sleep when the Apostle Paul was preaching. సో మీలో ఎవరైనా కూడా నిద్రపోయినా కూడా నేను అంతగా ఫీల్ అవ్వను కానీ ఎందుకంటే అంత గొప్ప ప్రసంగికుడైన పౌలు గారు బోధిస్తేనే అక్కడ నిద్రపోయాడు. But if you go to sleep and fall out of your chair and break your neck, I cannot heal you the way Paul healed Eutychus. సో ఒకవేళ మీరు నిద్రపోయి ఆ చైర్లో నుంచి కింద పడిపోయి మీ మెడగాని విరిగితే అక్కడ అపోస్తుల పౌలు అయితే స్వస్థపరిచాడు కానీ నేనైతే మిమ్మల్ని స్వస్థపరచలేను. Okay. So let's go to Titus chapter 1. సో తీతు పత్రిక 1వ అధ్యాయము. Titus chapter 1 verse 5. సో తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కనుక చదివినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను లోపముగా ఉన్న వాటిని దిద్ది
ప్రతి పట్టణంలోనూ పెద్దలను నిమిత్తమే నేను పేతులను విడిచిపెట్టి ఎవడైనా నిందారహితులను ఏకపత్ని పురుషులను దుర్వ్యాపారము నేరము మోపబడిన వారై. Okay, so this is the will of God, that elders would be established in His churches. సో ఈ యొక్క లేఖన భాగంలో మనం చదివినట్లయితే ప్రతి పట్టణములోనూ సంఘ పెద్దలను నియమించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. But it's also very important that we understand the churches existed before there were elders. సో వారు సంఘ పెద్దలు నియమించబడేటువంటి ముందుగానే సంఘం అనేది ముందుగా స్థాపించబడింది. So we see in Crete, these congregations were already existing, but it came to a point to where the time came to appoint elders. సో సంఘ పెద్దలు నియమించేటువంటి ఆ యొక్క సమయం వరకు సంఘాలు అనేవి ముందుగానే స్థాపించబడిపోయాయి. సువార్త పరిచర్య, సేవా పరిచర్య ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. So this is the will of God. సో ఇదే దేవుని చిత్తం. సంఘ పెద్దలు నియమించాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. For some congregations, it may be 15 years, 20 years, 25 years before they can have elders. సో కొన్ని సంఘాల్లో కనుక మనం చూసినట్లయితే కొంతమంది 15 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి సంఘాలు స్థాపించి, కొంతమంది 20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా సంఘ పెద్దలు అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క సంఘ పెద్దలు లేనటువంటి సంఘాలు ఉన్నాయి ఎన్నో. It's going to depend on the congregation. It's going to depend on the families in that congregation. It's going to depend on the congregation and the families in that congregation. ఓకే, ఒక సంఘ పెద్ద నియమించబడాలి అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, ఆ సంఘంలో వచ్చేటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. Now I say that because when we're talking about elders, we're talking about more than just a man. We're talking about families. సో సంఘ పెద్దలు నియమించాలి అనేటువంటి యొక్క ఆ విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తిని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు, కానీ ఒక కుటుంబంగా మనం అన్నింటినీ కూడా ఆలోచించాలి. ఒక కుటుంబంగా ఆ యొక్క సంఘ పెద్ద గురించి. Because a man cannot be an elder if he does not have believing children. సో అతనికి ఒక కుటుంబం లేకపోయినా, ఒక పిల్లలు లేకపోయినా కూడా అతను ఒక సంఘ పెద్దగా నియమించేటువంటి ఒక అర్హతకు అతడు మరి సాధించలేడు. And he cannot be the elder unless he is the husband of one wife. సో తన జీవితంలో మరి వివాహం అయి ఉండాలి, ఒక స్త్రీని అతను పెళ్లి చేసుకోవాలి. అలాంటి వ్యక్తికి మాత్రమే సంఘ పెద్దగా నియమించబడతాడు. Now this presents a little bit of a challenge for us in Andhra. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా మందికి ఇది ఒక గొప్ప సాహసంగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. Because much of our evangelism has been focused on converting individuals. సో మన సువార్త పరిచర్య అంతా కూడా మరి పర్సనల్ గా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని మాత్రమే రక్షణలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తూ ఉంటారు. And when we go out for cycle ministry, many times when we're going out in the cycle ministry, we're baptizing men and ladies, but not often are we baptizing a full family unit. సో ఇక సైకిల్ మినిస్ట్రీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లో మీరు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆత్మను రక్షించేటువంటి క్రమంలో ఒక్కొక్కరిగానే మరి స్త్రీలు కానివ్వండి, పురుషులు గాని మరి రక్షిస్తూ ఉంటారు. కానీ ఒక కుటుంబాలుగా మీరు ఎప్పుడు కూడా రక్షించేటువంటి విషయాన్ని మీరు చూస్తుంటారు. So in many of our congregations there are not so many family units, and that's a challenge for finding elders. కొన్ని సంఘాల్లో కనుక మనం చూసినట్లయితే వారు కుటుంబ సమేతంగా సంఘానికి రావడం అనేది మనం చూడం. But what God needs, and we need to be working toward leaders, toward shepherds for the church. సో సంఘ కాపరిగాను, ఆ తర్వాత సంఘ పెద్దలుగాను నియమించేటువంటి యొక్క విషయాన్ని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం తెలుస్తాడంటే, So because of the way that we've done evangelism, it may be more challenging, but even still, you have to be working to have elders in the future. సో ఇప్పటికీ మా యొక్క సంఘాలలో సంఘ పెద్దలు లేకపోయినప్పటికీ కూడా సువార్త పరిచర్యలోనే మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంకో కొన్ని సంవత్సరాలకైనా కూడా ఏం చేయాలంటే సంఘ పెద్దలు నియమించేటువంటి యొక్క విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. Let me also say, for all of you men, are there any men here who are hoping that you will be an elder very soon? సో మీలో ఇక్కడ కూర్చునేటువంటి ఏ సహోదరుడైనా కూడా మరి రాబోయేటువంటి కొన్ని దినాలలో కానివ్వండి, కొన్ని సంవత్సరాల్లో కానివ్వండి, నేను సంఘ పెద్ద అవ్వాలి అనుకుంటున్నాను అనేటువంటి వాళ్ళు చెయ్యొచ్చు, ఎవరైనా కూడా. Okay, very good. Okay, thank you. Thank you very much. It's very important that we also are teaching our wives.
సో నిజంగా మన యొక్క భార్యలకు మనం ఏమేమి బోధిస్తున్నాము అనేటువంటి విషయంలో కూడా మనము కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. We have to be very careful when we're installing elders because it can cause damage to the church. సో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘ పెద్దలను నియమించేటువంటి క్రమంలో మరి సంఘంలో మరి వారి యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. If we don't do this in a proper way, it will cause damage. ఒక క్రమ ప్రకారంగా కనుక మనం సంఘ పెద్దల్ని నియమించకపోతే దీనివల్ల చాలా అనర్థాలు అనేవి సంఘంలో చోటు చేసుకుంటాయి. It's like electricity. సో అది మనం ఉదాహరణగా చూస్తే దాన్ని విద్యుత్ లాగా మనకు ఒక ఉదాహరణగా చూస్తే Electricity, it operates the fan, so it's a good thing. సో ఈ యొక్క విద్యుత్ అనేది ఆ యొక్క పవర్ అనేది లోపలికి వచ్చి ఆ యొక్క ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంది, మనకు గాలిని ఇస్తూ ఉంది. If you're trying to read your Bible and it's 9 o'clock at night and you have lights, electricity, it's a good thing. సో బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మరి రాత్రిలో లైట్ వేసుకుంటున్నాము, ఫ్యాన్ వేసుకుంటూ ఉన్నాము, ఇవన్నీ కూడా చాలా మంచిగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. But if you're standing in a puddle of water and you touch electrical wires, it will kill you. సో మనం నీళ్ళల్లో దిగి యొక్క పవర్ ని కానివ్వండి, ఆ ఎలక్ట్రిసిటీని కానీ టచ్ చేస్తే మనకు షాక్ కొడుతూ ఉంటుంది. So electricity can be good if it's used in the proper way. సో ఈ యొక్క విద్యుత్ అనేది కూడా ఒక క్రమ పద్ధతిలో ఉపయోగిస్తేనే మనకు ఉపయోగపడుతుంది, కానీ దానికి ఒక క్రమానికి విరుద్ధంగా కనుక మనం దాన్ని ఉపయోగిస్తే మనకు చీరానేటువంటి అనర్థాలు మనకు చేస్తుంది. And it can kill the church if it's used in the wrong way. ఒక సంఘ పెద్దలను నియమించేటువంటి విషయంలో మనం కనుక జాగ్రత్త తీసుకోకపోతే సంఘాన్నే పాడు చేసేస్తూ ఉంటుంది ఆ యొక్క విషయంలో. So we want to be sure. Now, go back to the book of Ezekiel. సో మనమందరం కూడా ఎజికేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే Ezekiel chapter 34. ఎజికేలు గ్రంథము 34వ అధ్యాయము. ఎజికేలు గ్రంథము 34వ అధ్యాయము. Here we're starting to get an idea of the picture in God's mind what a man should look like as an elder. సో సంఘ పెద్దగా ఉండేటువంటి యొక్క వ్యక్తి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి లక్షణాలను ఇక్కడ చెప్తూ ఉంటారు చూడండి. And even though these verses are talking about the elders in the Old Testament, it still applies to the elders in the New Testament. ఇది పాత నిబంధనలో చెప్పబడింది కదా, కొత్త నిబంధనలో ఉన్న మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకోవద్దు కానివ్వండి. ఇది ఒక సింబాలిక్ గా పాత నిబంధనలో ఉన్నవి కొత్త నిబంధనలో కూడా అప్లై అవుతూ ఉంటాయి. So read Ezekiel chapter 34, 1 through 6. సో 34వ అధ్యాయం, ఎజికేలు 34వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కనుక మనం చదివినట్లయితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపురులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలీయుల కాపురులకు శ్రమ, కాపురులు గొర్రెలను మేపవలెను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపురులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎందంతగా పోయినను వాటిని గూర్చి విచారించు వాడొకడును లేడు, వెతుకు వాడొకడును లేడు. Just as God recognized we need shepherds in the Old Testament, He knows we need shepherds in the New Testament. సో పాత నిబంధనలో మందకు కాపరులు కావాలి అని దేవుడు ఏ విధంగా అయితే మరి శ్రద్ధ తీసుకున్నాడో, కొత్త నిబంధనలో కూడా మరి సంఘాన్ని కాయడానికి ఒక కాపరులు నియమించబడాలి అని దేవుడు అంటూ ఉన్నాడు. In Matthew chapter 10 verse 16 it says that Jesus is telling His disciples, I'm sending you as sheep in the midst of wolves. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని మేక పిల్లలుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు. So it's very important that we understand we are living in a world surrounded by wolves. సో ఇక ప్రపంచం ఏ విధంగా ఉందంటే ఈ రోజు మనమందరం కూడా తోడేళ్ల మధ్యలో నివసిస్తూ ఉన్నాం. It's Satan's work. Satan's work.
ఇదంతా కూడా సాతాను యొక్క పనులు, సాతాను యొక్క రాజ్యం అన్నింటినీ కూడా ఇక ప్రపంచం ఏలుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. And he is trying to understand how he can steal the sheep. సో సాతాను ఎప్పుడూ కూడా మేకలను ఏ విధంగా దొంగలించాలి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఏ విధంగా దారి తప్పించాలి అనే ఒక దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాడు. So look at Matthew chapter 9, ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం కనుక మనము తీసినట్లయితే verse 36. 36వ వచనం మత్తయి సువార్త. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పని వారు కొద్దిగా ఉన్నారు. It is a very sad picture to think about a group of sheep in the middle of the field with no shepherd. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క గొర్రెలు లేని, ఆ యొక్క కాపరి లేనటువంటి యొక్క గొర్రెలను చూసినప్పుడు ఆయన చాలా ఒక విషాదకరమైనటువంటి దృశ్యంగా ఆయన చూస్తూ ఉన్నాడు. Because the bears are watching. కదా? The bears. ఓకే, అక్కడ ఉన్నటువంటి యొక్క క్రూర మృగాలు ఆ యొక్క గొర్రెలను ఎప్పుడు తినేద్దామా అని కాల్చుతూనే ఉన్నాయి. What is the word for bears? ఎలుగుబంట్లు. Elegubante. Bear? Elegubante. Yeah. I had one in my backyard last week at my home. సో నా స్వగృహం నందు నేను వెనకాల మా ఇంటికి దగ్గరలో I was watching him. సో నేను ఒక ఎలుగుబంటిని చూశాను. It was actually a girl bear. సో అది ఒక ఆడ ఎలుగుబంటిని నేను చూశాను మా ఇంటి దగ్గర. And it was at my home. సో అది నా ఇంటికి దగ్గరలోనే ఉన్నది. I live in a hill station. సో నేను కొండ ప్రాంతాలలో మా యొక్క ఇల్లు ఉంది, అక్కడ నేను నివసిస్తూ ఉంటాను. And we have many bears. సో అక్కడ నేను చాలా ఎలుగుబంట్లు ఉన్నాయి అక్కడ. But this was a female bear. సో అయితే నేను చూసినటువంటి యొక్క ఎలుగుబంటి అనేది ఆడ And ఎలుగుబంటి. she also had her little bear cub. సో దాని పక్కనే కూడా ఇక ఎలుగుబంటి అప్పుడే కనినటువంటి యొక్క పిల్లలు కూడా మరి చూశాను నేను. Usually a bear is not bothering you unless she's having a bear cub. సో ఎలుగుబంటి ఎప్పుడు కూడా తన పక్కన తన యొక్క బిడ్డ లేకపోతే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. And I was watching this mother bear. సో ఆ యొక్క తల్లి ఎలుగుబంటిని నేను చూస్తూ గమనిస్తూ ఉన్నాను. She is so big. అది చాలా పెద్దగా ఉంది అది. And when she's walking, boom, boom, boom. సో ఆ ఎలుగుబంటి నడిచేటువంటి విధానాన్ని చూస్తేనే మరి చాలా భయానకంగా ఉంటుంది. You didn't say boom, boom. Come on. ఆ విధంగా ఒక్కొక్క అడుగు ఈ విధంగా వేస్తుంటే భూమ్ భూమ్ అనేసి ఇట్లా ఒక్కొక్క అడుగు చాలా గంభీరంగా. And I was looking at her paw. In her paw, it was huge. It was this big. సో అలా నడుస్తూ ఉండేటప్పుడు దాని యొక్క పాదాలు నేను చూసినప్పుడు ఒక్కొక్క పాదము చాలా పెద్దదిగా ఉంది. And then on her claw, she had long claws on her foot. దాని యొక్క వేళ్ళు, దాని యొక్క గోర్లు కనుక చూస్తే ఒక్కొక్కటి చాలా పొడుగ్గా ఉన్నాయి ఆ యొక్క పాదాలకు. And I was thinking, if I walked out and she saw me going toward her baby cub, she would take that claw and rake it all, just take all of the skin off of my face. సో అలా నేను చూస్తూ ఉన్నప్పుడు నేను ఏం ఆలోచించానంటే, నేను గనక దాని యొక్క బిడ్డ జోలికి గనక నేను గనక వెళ్ళినట్లయితే ఆ యొక్క పాదాలతో ఆ యొక్క గోర్లతో నన్ను అమాంతము నన్ను గెలికి రక్కేసి చాలా చంపేటువంటి యొక్క విషాదకరమైనటువంటి మరి ఇలాంటి పని చేసేస్తుందని భయపడ్డాను. Within 2 minutes, I would be dead. సో ఒకే ఒక 2 నిమిషాల్లో ఆ యొక్క పెద్ద ఎలుగుబంటి నన్ను చంపేయగలదు. Now, do you remember what David told Saul? సో దావీదు గారు సౌలు గారి ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి సంభాషణ జరిగిందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. Saul told David, he said, you can't go out against Goliath. మరి సౌలు గారు దావీదుతో అన్నప్పుడు, నీవు చూడడానికి బాలుడుగా ఉన్నావు, యుద్ధం చేయడానికి నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు, He said, yes, I can go out against Goliath. దావీదు ఏమంటాడంటే, నేను గొలియాతును ఓడించడానికి నేను ఖచ్చితంగా వెళతాను అంటున్నాడు దావీదు. When the bear came and he was going to take the sheep, I ripped that bear apart. సో దావీదు గారు సౌలుతో ఏమంటాడంటే, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ యొక్క ఎలుగుబంటి నా గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటిని నేను చీల్చి వేశాను అని సౌలుతో చెప్తూ ఉంటాడు. And when the lion came and he was going to take the sheep, I ripped the lion apart. అదే విధంగా నేను కాచేటువంటి గొర్రెలను తినివేయడానికి సింహము కూడా వచ్చినప్పుడు ఆ యొక్క సింహాన్ని కూడా నేను చీల్చి చెండాడాను అని సౌలుతో అంటూ ఉంటాడు. And that's nothing compared to this giant Goliath. సో వీటన్నిటిని, ఒక ఎలుగుబంటిని ఏ విధంగా చీల్చానో, ఒక సింహాన్ని ఏ విధంగా చీల్చానో, వీటితో పోల్చుకుంటే ఒక గొలియాతును కూడా నేను అమాంతంగా నేను ఓడించగలను అని సౌలుతో అంటూ ఉన్నాడు. Now, if David had not been there, that lion and that bear
would have eaten those sheep. ఒకవేళ ఆ యొక్క పరిస్థితిలో దావీదు కనుక లేకపోయినంటే ఆ యొక్క ఎలుగు వంటి తన యొక్క కాసేటువంటి యొక్క గొర్రెలన్నింటినీ కూడా తినివేసేది. And that's why we need shepherds in the church in India. సో కాబట్టి ఈ యొక్క భారతదేశంలో అనేటువంటి ప్రతి సంఘములో ఒక కాపరి అనేటువంటి వాడు ఖచ్చితంగా ఉండాలి. Because Satan, he is like a bear, he is like a lion, and he wants to devour your sheep. సో ఈ యొక్క అపవాది యొక్క సాతాను ఏ విధంగా ఉన్నాడంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఎత్తుకు వెళ్ళిపోవాలి అని ఒక ఎలుగుబంటు లాగా ఒక సింహము లాగా మరి వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు ఈ యొక్క అపవాది. Now he says in verse 2, in Ezekiel chapter 34 verse 2, he says, elders, you're doing wrong because you're thinking about yourselves instead of thinking about the sheep. సో ఇక్కడ ఎజికేలు గ్రంథంలో మనం చదివబడినటువంటి రీతిగా ఇక్కడ ఉన్నటువంటి కాపరులు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు తమ కడుపు కోసము తమ గురించే వారు ఆలోచించుకుంటూ ఉన్నారు. అయితే సంఘంలో ఉన్నటువంటి సభ్యుల గురించి కానివ్వండి, మందన గురించి కానివ్వండి, వారు ఆలోచించుకుంటా ఉన్నారు. This tells us that an elder or a shepherd, he cannot be so focused on money, so focused on food, so focused on his children's education that he's not taking care of the church. సో ఆ యొక్క కాపరులు ఏ విధంగా ఉన్నారంటే ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ధన సమృద్ధి చేసుకోవాలి, వారి యొక్క కుటుంబము, వారి యొక్క పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవాలి అని ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు తమ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు స్వార్థంగా. See, brothers, all of us were very busy. సో మనమందరం కూడా చాలా మరి బిజీగా కనిపిస్తూ ఉంటాము. We have jobs. మనందరికీ కూడా చాలా మంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. Our wives, they're wanting a new sari. సో మీ యొక్క భార్యలు మరి ఒక శారీ కొని పెట్టండి అని అడుగుతూ ఉంటారు. You know, our children, we're thinking about their education and we're trying to make money for our children's education. సో మీ యొక్క పిల్లల నిమిత్తమై, వారి చదువుల నిమిత్తమై మరి డబ్బులు కూడా ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది మీ అందరికీ. And so what God is saying is to these shepherds of Israel, you're taking care of your own things, but you're not taking care of the church. సో ఇక్కడ ఎజికేలులో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క కాపరులు ఎంతసేపు వారి యొక్క కుటుంబం గురించి, వారి యొక్క పిల్లల గురించి, వారి యొక్క ధనం గురించి, వారి యొక్క గురించే స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు కానీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం గురించి ఆలోచించడం లేదు. వారి గురించి వారు మరి ప్రాముఖ్యంగా ఎలాంటి యొక్క శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు. So if an elder is too busy to be able to study his Bible, if he's too busy to be able to go and visit the church members, then he is too busy to be an elder. సో ఒక సంఘ పెద్దగా, అధ్యక్ష పదవిగా, కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం సందర్శించడానికి కానివ్వండి, వారి గురించి పట్టించుకోవడానికి కానివ్వండి మరి సమయం కనుక తీసుకోకపోతే అతను యొక్క సంఘ పెద్దగా అర్హుడు కాదు. If he doesn't have enough time to visit someone in the hospital, then he should not be serving as an elder. ఒకవేళ మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసకి ఏదైనా అనారోగ్యం కానివ్వండి, అస్వస్థత కాని వచ్చినప్పుడు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సంఘ పెద్దగా ఉన్నటువంటి వాడు వెళ్ళి వారిని దర్శించకపోతే అతడు ఆ యొక్క స్థితికి అర్హుడు కాదు. Are we getting some picture in our mind of what God wants for a shepherd? సో కాబట్టి సంఘ పెద్దగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా ఉండాలి అని మీకు అంటూ ఒక పిక్చర్, ఒక క్లారిటీ అనేది వస్తూ ఉందని నేను అనుకుంటున్నాను. Okay. You want tea? సో మీకు ఏమైనా టీ బ్రేక్ కావాలా? Okay. Time for tea break. సో కాసేపు టీ బ్రేక్ తీసుకొని మళ్ళా. So come back by 10:45. 10:45. 11:45 వచ్చేసాయి.